అందరికీ నమస్తే, నేను భార్గవ్. నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు నాతో పాటు ఉన్నారు. అమరవీరుల స్తూపం ముందు ఉన్నాం. మేము ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కేవీఆర్ని నిన్న మనం వాళ్ళు పోలీసులా లేకపోతే ఏమన్నాలో అర్థం కాదు. ఎందుకంటే సివిల్ కార్లో వచ్చిర్రు, సివిల్ డ్రెస్లో వచ్చిర్రు, పోలీస్ యూనిఫామ్ లేదు, ఎత్తుకొని పోయారు. ఎక్కడ తీసుకుపోయారో అర్థం అవుతుంది. మీకు ఏమనిపించింది అది చూసిన తర్వాత? వాళ్ళు నయీంలు పోలీస్ యూనిఫార్లు వదిలేసి నయీం పేరు చెప్పుకొని మర్డర్లు చేసిన వాళ్ళు భువనగిరిలో అంతటా. వీళ్ళు కూడా నయీంలే. చంద్రబాబు నాయుడే నయీంను తయారు చేసిండు, పోలీసులను నయీంగా మార్చిండు. కాకి యూనిఫామ్లో ఉన్న రౌడీలు, ఆ కాకి యూనిఫామ్ అంటే భయం పడతారు కాబట్టి ఈ తప్పుడు పనులు తప్పంటారు. రజాకారులే కదా వీళ్ళు, కాకి రజాకారులు నయీంలు. వీళ్ళు చేసినారు. ఇప్పటికీ తెలంగాణలో చంద్రబాబు పరిపాలన నడుస్తున్నది. తెలంగాణ రాలేదు. తీ బాబు తీ 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 మీ చంద్రబాబు నాయుడు గారిని చూపించాలి కదా. వాళ్ళు చూడు ఆంధ్రలోకి సపోర్ట్ చేస్తున్నాయి. చూపి ఏం పేరు నీది? ఇట్రా ఇట్రా చూపి, రాను ఇట్రా బాబు, తీ తీ చూపి. చంద్రబాబు నాయుడు గారికి పంపిండు. మీ యజమాని ఎవరు? ఎందుకు తీస్తున్నావు? ఎందుకు తీస్తున్నావు? ఎందుకు తీస్తున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు పంపిండి నువ్వు. యూనిఫామ్ ఏం చేస్తున్నారు? ఏయ్ పోలీసు ఇట్రాను, ఏయ్ ఇట్లా. ఆడ ఆందోళన వచ్చినప్పుడు మీరు ఏం బిక్కిరు? పోలీసు వాళ్ళు ఏం చేసిండు? మీ కమిషనర్, మీ డీజీపీ ఎట్లా వస్తాడు ఆడు? మన తండ్రు రా పోలీసులు పెట్టు తీరు అని. ఎందుకు మీ పోలీసు వాడు ఏం చేసిండు? ఆడంగిలా మీరు? ఆడంగిలా తెలంగాణ పోలీసు వాళ్ళు బానిసలా మీరు? గులాం గాలు తెలంగాణ పోలీసు వాళ్ళు, ఆంధ్రలో బానిసలు వీళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. వీడు మనం చేస్తానికి వచ్చిండు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పంపిస్తూ వచ్చిండు వీళ్ళని. బుద్ధి లేని వాళ్ళు ఆంధ్ర పోలీసులు. తెలంగాణ పోలీసు వాళ్ళ బూతి రాకుతారు, బుద్ధి రాకుతారు. సిగ్గు లేదు, చరము లేదు. ఏం పేరు నీ పేరు? రైట్ రా, చెప్పు నీ పేరు ఏందో. ఎవడు పంపిండో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు పంపిండా? ఇట్లాను ఎవడు పంపిండి? చంద్రబాబు నాయుడు గారు పంపిండా? ఇంకా వన్ పరిపాలన నడుస్తుందా? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారా మీరు? తెలంగాణకు వచ్చి ఆంధ్ర పోలీసు వాళ్ళు మనుషులను కొడుతుంటే ఏం బిక్తున్నారు మీరు? గడ్డి బిక్తుర్రా? ఏం చేస్తున్నారు మీరు? పోలీసు వాళ్ళు దొంగలు. పోలీసు వాళ్ళు ఆంధ్రలో మూతి రాకుతుంటారు. అది చూడలేవని మీరు కేసు పెట్టారు. ఆ పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టరా? ఆగో, ఆంధ్ర పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టరా? మీరు ఏం చేస్తున్నారు? బానిసలా మీరు? గులాం గాలా? మన తనని పట్టుకరండి, అప్పుడు చెప్తా. మద్దతిస్తారా పోలీసు వాళ్ళు? వాళ్ళని ఎందుకు పెట్టారు మీరు? మన ఫోటోలు ఎందుకు చేయరు? మన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టరు? మన మీద దర్యాప్తు ఎందుకు చేయరు? మన ఎందుకు జైలు ఎందుకు పెట్టరు? ఆడు ఎవడో కనుక్కో. పోలీసు వాడు ఎవడో తెలంగాణ వచ్చినా కూడా వాని పరిపాలన ఉంటుందా? సిగ్గు లేకుండా తీస్తున్నారు వాడిని. ఇట్లున్నారు పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు. ఇజ్రాయల్ సాలే సబ్ పూరే ఇజ్రాయల్. కనీసం నిరసన తెలుపుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. నిరసన చెప్పుకుంటూ కూడా పోలీసు వాడు వస్తున్నాడు. సో ఇప్పుడు జర్నలిస్ట్ కేవీఆర్ని ఎత్తుకొని పోయారు. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారంటే మొన్న అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఇది మీ అయ్యా జాగిరా అన్నాడు. ఇప్పుడు చెప్తందుకు తెలంగాణ మా జాగిరే అని చంద్రబాబు నాయుడు చెప్తాను తీసుకొచ్చింది. ఓకే, మా జాగిరే తెలంగాణ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నాడు. ఎట్లయితారు? చట్టవిరుద్ధమైన పని కదా. మన పోలీసులు చెప్పుకుని వాళ్ళు ఎట్లా వస్తారు? పోలీసు వాళ్ళు ఏం బీక్తున్నారు? తప్పు చట్టం విరుద్ధమైన పనిగా చేస్తున్నారు. మనం పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. మన వాళ్ళని ఇక్కడ నుంచి ఎత్తుకపోతుంటే రేపు రేవంత్ రెడ్డి కూడా ఎత్తుకపోతారు. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు కదా. ఎట్లా చేస్తారు? ఇక్కడికి ఎట్లా వస్తారు? రేపు పాకిస్తాన్ వస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అఫీషియల్ పోలీస్ వెహికల్ రాలేదు, పోలీసులకు యూనిఫామ్ లేదు, ఒక ప్రైవేట్ కార్ లో తీసుకొని పోయి ఎట్లా తీసుకుపోతారు? తర్వాత ఆయన భార్య పోతే చేయి బట్టి లాగుతారు, చీర బట్టి లాగుతారు, కొంగు బట్టి లాగుతారు, నడుము మీద భుజం మీద చేసి ఇట్లా లాగుతున్నారు. భుజం మీద చేయొచ్చా? దుశ్శాసనులు వాళ్ళు, దుర్మార్గులు, దుశ్శాసనులు, కీచకులు వాళ్ళు. అటువంటి ఆంధ్ర పోలీసులు చెప్పుతో కొట్టాలి. తప్పు చేస్తున్నారు వాళ్ళు. సీఎం ఏం చేస్తున్నాడు? నువ్వు చెంచాగిరివా? నువ్వు చంద్రబాబు శిష్యుని అని చెప్పుకుంటావా? సిగ్గుందా? తెలంగాణ జనమంతా చీచి తూతు అంటున్నారు. ఇట్లా మీరు అంటూ ఉంటే తొందరలోనే మీకు సమాధి కడతారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, సిగ్గు తెచ్చుకోండి, శరం తెచ్చుకోండి. లేకపోతే మీరు కూడా పోలీసు వాళ్ళే రండి. కేవీఆర్ని తీసుకుపోయారు, ఎన్కౌంటర్ చేస్తారేమో అనే భయం కూడా చేస్తారు. చాలా మందిలో చేస్తారు. కౌంటర్ లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరి? తెలంగాణ పోలీసు వాళ్ళు ఎవరు మూతు దగ్గరే ఉన్నారు కదా. వాళ్ళు తెలంగాణ పోలీసులు దగ్గర ఉండి మరి సాగనంపారు. మరి ఏం చేస్తారు? వాళ్ళకి సేవకులే కదా, గులాం గాలే కదా. మరి సీఎంఏ చెప్పాలి కదా. ఇక్కడ పంపిస్తారు పోలీసు వాళ్ళు. అంటే మనం ఇక్కడ వచ్చి నిరసన చెప్తే కూడా తప్పు, కానీ వాళ్ళు ఎత్తుకపోతే తప్పు కాదు. ఎంత అన్యాయం అది. కొన్ని రోజులు కేవీఆర్ అన్నది ఏంటి? నువ్వు ఒక మనిషిని, మానవ మాత్రుని అంటే చంద్రబాబు నాయుడు దేవునితో పోల్చొద్దు అన్నాడు. దేవునితో పోలిస్తే దైవ దూషణ అన్నాడు. మరి ఏం చేస్తున్నారు? దైవ దూషణ కాదా? మనిషిని దేవదూతతో పోల్చొద్దు, దేవదూతను దేవునితో కూడా పోల్చొద్దు. దైవ దూషణ, దేవుని తిట్టినట్టు అది. అట్లా అన్నందుకు తీసుకుపోయి కొడతారా? రాజ్యాంగాన్ని అవమానించారు అని చెప్పి దాని మీద కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు కదా వాళ్ళు.
వాళ్ళే అన్నారు రాజ్యాంగం గురించి కోర్టు ఆర్డర్ లేదు రెడ్ బుక్ అందులో బూత్ మాటలు మాట్లాడి ఎర్ర బుక్ అన్నాడు అది ఎర్రి బుక్ అన్నాడు ఎర్రి బుక్ అంటే బూత్ మాట రాస్తారా మీరు దాని పక్కన బూత్ రాసింది మీరు మిమ్మల్ని మీరే కేసు పెట్టాలి చూపించండి వీడియోలు ఉందా అది ఆ బూత్ మాట లేదు కదా లేనప్పుడు ఎట్లా చేస్తారు? వేరే విధంగా పోర్ట్రేట్ చేసి దాన్ని వేరే చేసి చూపిస్తారు కదా ఆ రాసినోడు ఆ కంప్లైంట్ ఇచ్చినోడు వాడిని జైలు పెట్టాలా రాజ్యాంగాన్ని అవమానించింది వాడు వాని మీద కేసు పెట్టాలి పోలీసుల మీద ఓకే అందుకని ఎఫ్ఐఆర్ ఎట్లా పెడతారు కోర్టుకి ఎట్లా పోతారు కోర్టులో అది ఎట్లా చూపిస్తారు పచ్చి బూత్ కదా అది చూపించవచ్చు అది మరి అవును అది ఎర్రి బుక్ అన్నాడు ఎర్ర బుక్ కాదు ఎర్రి బుక్ అన్నాడు రెడ్ బుక్ కాదు అంటే అందుకు కేసు పెడతారా మీరు గతంలో కూడా కేవీఆర్ ని తీసుకుపోయి 3rd డిగ్రీ చేసిరు అప్పుడు కూడా చేసారు పోలీసు వాళ్ళు ఏం చేసారు తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేసారు మీరు ఎంత నపుంసకులా మీరు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఇంత జరిగితే ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడతలేరు ఇట్లా మీరు చేస్తూ కూర్చుంటే జనం చీచి తూతు అంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ మా అయ్య జాగిరి అని చెప్తున్నారు అందుకని ఇక్కడికి వస్తున్నారు మీ అయ్య జాగిరి అని అంటే తెలంగాణ ప్రాంతం గిరిగిస్తారు గిరిగీసి నువ్వు ఇక్కడ రావద్దని చెప్తారు ముఖ్యమంత్రి కూడా అదే గతి పడుతుంది నువ్వు చంద్రబాబు శిష్యుని మళ్ళా 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 చెప్పుకుంటున్నావు కేవీఆర్ భార్యపై పోలీసులు చేయి చేసుకోవడం అసభ్యకరంగా ఇది చేయడం ఇవన్నిటి మీద ఇప్పుడు ఆ పోలీసుల మీద కేసు పెట్టే అవకాశం ఉందా తెలంగాణ పోలీసు ఎన్హెచ్ఆర్సీకి పోదాం ఢిల్లీకి పోదాం ఉమెన్ కమిషన్ దగ్గర పోదాం చంద్రబాబు మీద కంప్లైంట్ ఇద్దాం చంద్రబాబు నాయుడు బాధ్యుడు కదా దీనికి చూస్తూ కూర్చున్నాడు కూడా తప్పుడే నువ్వు చూస్తూ కూర్చున్నామంటే సైలెన్స్ ఇస్ కన్నేవెన్స్ కన్నేవెన్స్ ఇస్ బిట్రేయల్ బిట్రేయల్ ఇస్ సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్ పోలీసుల మీద కూడా పెడదాం అది తెలంగాణ పోలీసులను కూడా పార్టీ చేయాలి అప్పుడు అలాగే బుద్ధి వస్తుంది